హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు నేను మా గార్డెన్లో వచ్చిన స్టార్ ఫ్రూట్ ప్లాంట్ హార్వెస్టింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది మిట్ట మధ్యాహ్నం పూట చేశాను, అందువల్ల కొంచెము లైటింగ్ ఎక్కువగా ఉందండి. చూడండి, స్టార్ ఫ్రూట్స్ నేను దాదాపు 2-3 నెలలుగా హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నానండి. దాదాపు అంటే వారంలో ప్రతిసారి కూడా ఎక్కువ హార్వెస్టింగ్లు తీసుకుంటూనే ఉన్నాను. ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా హార్వెస్టింగ్ ఇస్తూనే ఉన్నానండి. అసలు ఈ మొక్క నాకు మిరాకిల్స్ చేస్తుందని చెప్పవచ్చు. ఇంకా బాగా వదిలేశానండి, ఎక్కువ అయిపోయి కాయలు. ఈసారి బాగా ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ చేస్తున్నాను చూడండి. ఫ్రూట్ ఇది స్వీట్ వెరైటీ అండి. స్వీట్ వెరైటీ ఉండడం వల్ల నేను ఈ మొక్కకి అంటే మనం తినేటప్పుడు కూడా ఉప్పు కారం వేసుకొని అవసరం లేదండి. పుల్లటి వెరైటీ అయితే మనము కట్ చేసుకొని ఉప్పు కారం అవి చల్లుకొని తినాల్సి ఉంటుంది కదా. కానీ ఈ స్వీట్ వెరైటీ అండి, నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంటుంది. ఈ మొక్క అండి అసలు కంటైనర్ చూడండి, ఇది వాషింగ్ మిషన్ టబ్ ఉంటుంది కదా, అది అమ్ముతుంటే లోపల వైపు ఉంటుంది, అది అమ్ముతుంటే దాంట్లో తెచ్చి పెట్టానండి. పెట్టినప్పటి నుంచి ఒక 1 ఇయర్ తర్వాత నుంచి మంచి హార్వెస్టింగ్లు ఇస్తుంది చూడండి. మన మొక్క కాయలు ఈ రకంగా ఆరెంజ్ కలర్లో వచ్చిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేసుకుంటే చాలా స్వీట్గా ఉంటుంది. స్వీట్ వెరైటీ అయితే ఇంట్లో పెంచుకున్న మొక్కల నుంచి ఈ విధంగా హార్వెస్టింగ్ తీసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. పైగా ఈ స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బాగా ఉంటాయండి. మనము టెర్రస్ మీద కంటైనర్స్లో పెంచుకుంటూ ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము పండించుకుంటున్నాం కదా. చాలా ఆనందంగానూ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటాయి ఇవన్నీ తినటం వల్ల. సో ఈరోజు నేను చూపిస్తున్న ఈ హార్వెస్టింగ్ మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి.